trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7 అన్నీ కూడాను సరి సమానంగానే ఉన్నాయి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గురుబలము సామాన్యముగా ఉన్నటువంటి ఈ కారణం చేత సింహరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ప్రధానంగా తాము ఊహించిన దానికన్నా అనుకున్న దానికన్నా ఎక్కువగా శ్రమ పడితే తప్ప ఫలితాల్ని పొందలేని పరిస్థితి. కాబట్టి సింహరాశి వారికి అష్టమ శని ప్రభావము, అలాగే గురువు కూడాను సామాన్యంగా అనుకూలించడము, ఈ కారణం చేత మిశ్రమమైనటువంటి ఫలితాలు. కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. ఎవరన్నా అనుకున్నా కాదన్నా దైవమే మిమ్మల్ని అన్ని సమస్యల నుంచి బయటకు గట్టెక్కించగలదు. కాబట్టి మీ ప్రతి ప్రయత్నానికి తోడుగా దైవానుగ్రహాన్ని సంపాదించుకొని ప్రయత్నం చేయండి. కనీసము సమస్యల్ని భరించగలిగి ఓపిక, సహనము, శక్తి మీకు లభించడం ద్వారా ఆ సమస్య మిమ్మల్ని బాధ పెట్టదు. కాబట్టి గురువు మే 31వ తారీఖు వరకు మిథున రాశిలో సంచారం యోగకాలం. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో ఏదైతే మీరు అనుకుంటుంటారో మొట్టమొదలుగా ఏప్రిల్, మే మరియు మార్చి 19 నుంచి మార్చి 31వ తారీఖు వరకు 2.5 నెలలు మాత్రమే మీకు ఈ గురువు చాలా అనుకూలంగా ఉండబోతున్నాడు. కాబట్టి అనుకున్నటువంటి పనులని మీరు అనుకున్నటువంటి పనులని మీరు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాన్ని, ఆచరణలో పెట్టే విధానాన్ని అలవర్చుకోండి. ఇక తదనంతరం జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడాను 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం, ఈ కారణం చేత సద్వ్యయం అవుతుంది. కాకపోతే అనుకున్నంత మేర మీరు ఫలితాన్ని పొందలేకపోవడం. అయితే నెగిటివ్లో కూడా పాజిటివ్ వెతుక్కోవడం అంటే ప్రధానంగా ఈ గురువు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ యొక్క జూన్ 1 నుంచి అక్టోబర్ 30 సంవత్సరం, ఈ అక్టోబర్ 30వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో మీకు దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇబ్బందులు తప్పవు అనేటువంటి ఒక విషయాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని విదేశీయానము, విదేశీ విద్య, అలాగే విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ స్థిర నివాసము అనేటువంటిది కావాలనుకునే వాళ్ళు ఈ జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్య కాలంలో కనుక మీరు ప్రయత్నం చేయగలిగితే సఫలీకృతులవుతారు. కానీ కష్టము అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఆ కష్టాన్ని భరించగలిగి మీరు ప్రయత్నం చేయండి. మీ టార్గెట్ అక్కడికి వెళ్ళడం, టార్గెట్ రీచ్ అవుతారు. కానీ కష్టం ఉంటుంది, భరించగలిగే సహనాన్ని మీరు పెట్టుకోండి. ఇక అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం చేస్తూ ఉండడం, ఈ కారణం ప్రధానంగా గురువు యోగిస్తున్నాడు, శని ఎలాగో యోగించట్లేడు, కేతువు సాధారణమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఈ సమయం కూడా మీకు మంచి అనుకూలం అని చెప్పవచ్చు. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి అంటే 3 నెలలు. ఉన్నటువంటి 12 నెలలలో 5.5 నెలల పాటు మీకు సంపూర్ణముగా ఈ యొక్క గురువు యోగిస్తున్నాడు. మిగతా 6.5 నెలలు మీకు అనుకూలంగా ఉండడు. శని ప్రభావం ఎలాగో అనుకూలంగా ఉండదు. రాహువు కూడాను డిసెంబర్ 5 నుంచి అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత కేతు ప్రభావం కూడా ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా అనుకున్నటువంటి స్థాయికి ఫలితాలు పొందాలి అంటే మీరు కష్టపడక తప్పదు. ఇక ఉద్యోగార్థులు, నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, అలాగే ఉద్యోగార్థులు ఏ సమయంలో గనక మనం ప్రయత్నం చేస్తే నూతన ఉద్యోగంలో చాలా చక్కగా ఇమిడిపోగలుగుతాము, వ్యాపార విస్తరణ అనేటువంటి విషయాలు ఎప్పుడు చేసుకోవాలనేటువంటిది కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మంచి మంచి సమయాలు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే సమయాలని మనం తెలుసుకుందాం. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం అనుకూలంగా లేదు. కాబట్టి
12 రాశుల వారికి కూడా నవగ్రహాలు అనుకూలిస్తేనే మనం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటాము. మనం చేసే ప్రతి కదలిక, ప్రతి పని, మంచి, చెడు, లాభము, నష్టము అన్నీ నవగ్రహాల యొక్క అనుగ్రహంతోనే. ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి మరియు అత్యంత శీఘ్ర ఫలితాలనిచ్చే 3 నక్షత్రాలలో ఒకటైనటువంటి హస్తా నక్షత్రం ఉన్నటువంటి రోజున సాయంకాలం ప్రదోష కాలంలో అనగా 6 గంటలకి సంపూర్ణ నవగ్రహ పాశుపత హోమము, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయం, సర్వకార్య సిద్ధికి, శత్రు నివారణకి సుదర్శన హోమము, ధనప్రాప్తికి, దాంపత్య అభివృద్ధికి, వివాహ ప్రాప్తికి, ఆర్థికాభివృద్ధికి, లక్ష్మీ మూలమంత్ర సంప్రీతి లక్ష్మీ సూక్త హోమంతో పాటుగా ఏలినాటి శని ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత శనిదోష నివారణ పూజలు, హోమాలు, సర్వకార్య సిద్ధికి రుద్రహోమం జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలలో పాల్గొనదలిచిన వాళ్ళు కార్యక్రమంలో కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఏప్రిల్ 1వ తారీఖు రోజున మ్యాక్సిమం 3 గంటల లోపల వరకు కూడా నమోదు చేసుకోవచ్చు. ఇక ఏ సమయంలో అయితే మనకు అనుకూలంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి 15 మే నుంచి 16 జూలై వరకు సంపూర్ణముగా అనుకూలంగా ఉండేటువంటి సమయము. ఈ సమయంలో మీరు నిరుద్యోగస్తులకి ఉద్యోగం, ఉద్యోగంలో మార్పు కావాలనుకునే వాళ్ళకి మార్పు అనేటువంటిది కలుగుతుంది. మళ్ళీ 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు ప్రయత్నపూర్వకంగా విజయం అనేటువంటిది ఉంటుంది. ఇక వచ్చే సంవత్సరం 14 జనవరి నుంచి 12 ఫిబ్రవరి వరకు ఈ సమయం కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ మీరు నిరుద్యోగస్తులకి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం 15 మే నుంచి 16 జూలై ఆ 2 నెలల కాలంలో మీకు ఉద్యోగం తప్పకుండా లభించి తీరుతుంది. అయితే ఇక్కడ కుజగ్రహ సంచార ప్రభావం కూడా చూసుకున్నట్లయితే 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి సమయము ప్రధానంగా ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది, శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఇక 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి సమయం ఆస్తి తగాదాలు లేదా ఏదైనా అనుకోని సంఘటనలో చిక్కుకోవడం, తద్వారా మీరు చెయ్యని పనికి మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు, అనగా మీరు చెయ్యని పనికి అపరాధ భావాన్ని మోసేటువంటి అవకాశం ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు కూడా ఉన్నటువంటి సమయం వృత్తి ఉద్యోగాలలో కాస్త జాగ్రత్తలు పాటించండి. అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి చోటు చేసుకునే విధంగా మీ ప్రవర్తన ఉండకూడదు. ఎదుటి వాళ్లతో లౌక్యముతో, సహనంతో ప్రవర్తించండి. అధికారులతో మమేకమైపోండి. లేకపోతే మొదటికే మోసం ఉద్యోగంలో కానీ, చేసే ప్రతి ప్రయత్నంలో కానీ ఎదుర్కొంటారు. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి సమయము ఇది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ప్రతి పనులలో విజయాన్ని పొందుతారు. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి ఈ కాలం కుజగ్రహ ప్రభావం వలన కాస్త చికాకులు, సమస్యలతో కూడుకున్నటువంటి జీవనం అనేటువంటిది ఉంటుంది. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఇది చాలా యోగవంతమైనటువంటి కాలము. ఈ సమయంలోనే మీరు గృహ నిర్మాణం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి గృహ నిర్మాణం అనగా నూతన గృహ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. గృహ మరమ్మతులు కానీ, వాహన కొనుగోలు కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే 12 నవంబర్ నుంచి మరియు ఈ 8 మార్చి వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఇది మీలో అత్యుత్సాహాన్ని పెంపొందిస్తుంది. ఏ పనైనా చేయగలిగేటువంటి దుందుడుకు స్వభావము, ముందడుగు వేసేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ బాగున్నప్పుడు మీరు తీసుకునే నిర్ణయం పెద్దవాళ్ళ యొక్క సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మంచి స్థితిని పొందుతారు. అయితే ఇక ఈ యొక్క పరాభావనామ సంవత్సరంలో విద్యార్థులకి సాధారణమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అనగా అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా గురువు యోగిస్తున్నాడు. తదనంతర పరిణామాల్లో గురువు అనుకూలంగా లేని కారణం చేత ఏదైతే అకాడమిక్ ఇయర్లో కొత్తగా జాయిన్ అవుతారో అతి ఆత్మవిశ్వాసాన్ని మీరు పెట్టుకోకండి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఈ యొక్క రాశిలో, సింహరాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆశించిన మేర శుభ ఫలితాలు అనేటువంటివి పొందరు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటే ఖర్చులు అధికంగా చేయకండి. అలాగే మీరు ప్రధానంగా ప్రజలలో మమేకమయ్యే ఉండడానికి ప్రయత్నం చేయండి తప్ప ఆడంబరమైనటువంటి ఖర్చుల్ని మీరు పక్కకు పెట్టుకోండి.
అధికారులతో కొంత విభేదాలు వచ్చినా వాటిని సమసిపోయే విధంగా మీ ప్రవర్తన ఉండాలి తప్ప ఆ విభేదాన్ని పెంచుకునే విధంగా ఉండకూడదు. ఇవి చేసుకోండి. ఈ యొక్క సంవత్సరం సాధారణమైనటువంటి స్థితి ఉంటుంది. అలాగే కళారంగము, సినిమా రంగము, పత్రిక మరియు మీడియా రంగము, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆశించిన మేర ఫలితాలు ఉండవు. శుభ ఫలితాలు సాధారణ స్థాయికి ఉంటాయి. కాకపోతే జనాలలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి తప్ప మీరు పొందినటువంటి కాంట్రాక్టులకి మీరు అనుకున్నటువంటి విధంగా ధన రాబడి అనేటువంటిది ఉండదు. ఇక శని ప్రభావము, గురు ప్రభావము, రాహుకేతుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లేకపోవడం కారణం చేత రైతులు సాధారణమైనటువంటి పంటలనే వేసుకోండి. ఎదుటి వాళ్ళని చూసి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఎదుటి వాళ్ళని చూసి కొత్త కొత్త పంటలకు లేదా కమర్షియల్ పంటల జోలికి వెళితే చాలా మటుకు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మీకు తెలిసిన పరిజ్ఞానం ఉన్నటువంటి పంటల్ని వేసుకోవడం, తద్వారా ఈ సంవత్సరం ఆ విధంగా లాగేయడం అనేటువంటిదే చూసుకోవాలి. ఇక ప్రధానంగా అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరుగుతాయా? ఖచ్చితంగా వివాహం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఏ విషయంలో, ఏ సమయంలోనంటే అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు ఉన్నటువంటి మధ్య కాలంలో వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశం ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సంతాన ప్రాప్తి అనేటువంటిది కూడా ఈ సమయంలో గోచరమవుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఏ విధంగా ఉండబోతుంది? ఇంటా బయట సమస్యలు యథావిధిగానే ఉంటాయి. మార్పులు చేర్పులు ఉండవు. కాకపోతే ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీ దగ్గర ఉన్నటువంటి లిక్విడ్ క్యాష్ని మీరు అప్పనంగా ఎదుటి వాళ్ళ చేతిలో పెడితే నష్టపోతారు. నమ్మకండి. అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కొనసాగండి తప్ప వేరే ఉద్యోగం కోసం వేరే కొత్త ప్రయత్నం, వ్యాపారం చేయడం అనేటువంటిది చేస్తే మొదటికే మోసం వచ్చే విధంగా ఉంటుంది. అంతేకాకుండా దాంపత్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఉంటుంది. కాబట్టి జీవిత భాగస్వామితో లేదా ఎవరితో కలిసి మనం పనిచేస్తున్నాం వాళ్ళతో సంయమనాన్ని పాటించి ముందడుగు వేయండి తప్ప అతి ఆత్మవిశ్వాసాన్ని మీరు చేపట్టకండి. అనగా అతి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయకండి. ఏది ఏమైనప్పటికీ ఈ సింహరాశి వారికి గురుబలము, శని బలము, రాహుకేతుల బలము, కుజబలము సామాన్యంగా ఉన్నటువంటి కారణం చేత దైవానుగ్రహం మొట్టమొదట అదే చెప్పాను, ఆఖరులో ఇదే చెబుతున్నాను. దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం కోసమై మీ యొక్క సమస్యకు సంబంధించి పరిష్కారాలు, అనగా మీరు ఏ సమస్య ఎదుర్కొన్నా కూడా ఆ సమస్య పరిష్కారం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ప్రధానంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు కాళహస్తీశ్వరుడి సన్నిధానంలో అర్చనాభిషేకాదులు జరిపించుకోవడం, అక్కడ ఒక రాత్రి నిద్ర చేయడం లాంటిది చేయాలి. అలాగే ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం, సూర్యుడికి నమస్కారం అనేటువంటిది చేసుకోవాలి. ఇక మన పీఠం ఎలాగో ఆధ్వర్యంలో ఎలాగో ఈ సంవత్సరం అంతా నవగ్రహాలు అనుకూలించాలనే ఉద్దేశంతో ఈ నవగ్రహ పాశుపత హోమము మరియు వివిధ హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాదు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో మీరు నమోదు చేసుకొని దైవానుగ్రహాన్ని పొంది మీ యొక్క సమస్యల నుంచి బయటపడతారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.